కలుసుకోవాలని రాసిపెట్టుంటే కలుసుకుంటారు. నేనెందుకు పానకల్లో పుడకలా? మా అమ్మ చేతులతో నువ్వు తీసుకుంటున్నావంటే వెరీ లక్కీ మహా. ఏంటి వెళ్ళిపోదామా? నువ్వింతకు ముందు ఉండేవాడివే. టీ కొట్లో పొగచూరిన పాత గొడవలు గుర్తున్నాయా? ఇప్పుడున్నాయో లేవో. ముందు ఆ కళ్ళద్దలాయంతో చెప్పాలి. వేకువజామున అభిషేకం నుంచి సాయంత్రం పూజ వరకు రోజు నిన్ను చూసి నమస్కరించి సంతోషంగా ఇక్కడి నుంచి బయలుదేరానని. ఏమా మహా, ఊళ్ళో వాళ్ళందరూ నన్ను మూర్ఖమాధవరా అంటూ ఉంటారు. వాళ్ళు ఎలా అయినా అనుకోవచ్చు. నువ్విలా మాట్లాడటం బాధేస్తుందమ్మా. వేస్తుంది. రండి, సరైన సమయానికే వచ్చారు. నేను ఇక్కడి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తావు? ఇక్కడ పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటే. ఎక్కడికైనా వెళ్ళి చేస్తాను. నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేను. చస్తావా? ఏమా, ఇంటికి వచ్చినప్పుడు ఈ ఇళ్లే నీకు స్వర్గం అన్నావు. నీ చెల్లెలు ఆపరేషన్ ఖర్చుల కోసం అని చెప్పి బామ్మ దగ్గర ఇప్పుడే 15,000 రూపాయలు అప్పు తీసుకొస్తున్నాను. నువ్వేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? అమ్మా మహాలక్ష్మి, ఏడవకమ్మా. మన తాహతికి ఇలాంటి కలలు రాకూడదమ్మా. దయచేసి ఈ విషయాన్ని బయటెక్కడా చెప్పకమ్మా. ఇంత జరిగిన తరువాత ఇక ఇక్కడ నువ్వు ఉండలేవని నాకు తెలుసమ్మా. ఇటువంటి రక్షణ ఉండే చోటు నీకు దొరికే వరకు కొంచెం ఓపిక పట్టమ్మా. అందుకు తగిన శక్తిని తప్పకుండా ఆ సుబ్రహ్మణ్యం నీకు ఇస్తాడమ్మా. మహాని నువ్వు లవ్ చేస్తున్నావని తెలుసుంటే నేను ఇలాంటి నిర్ణయం తీసుకునేదాన్ని కాదు మనో. చిన్నతనం నుంచి నేను వేసుకునే షర్టును కూడా నువ్వే కొనిచ్చావమ్మా. అవన్నీ నాకు నచ్చినట్టు మార్చుకున్నాను. కానీ ఈ విషయంలో మాత్రం మార్చుకోవడం నా వల్ల కాదమ్మా. నేను ఇంతవరకు నీకేం చేసినా నీ మంచి కోసమే చేశాను బాబు. ఈ పెళ్లి ఏర్పాటు కూడా అలాగే చేశాను. మీ అమ్మ నీకు మంచి చేస్తుందని నీకు నమ్మకం ఉందంటే మహాని నువ్వు మర్చిపోయి తీరాల్సిందే బాబు. ఐఎమ్ సారీ మను. నీ వేదన నాకు అర్థమైందమ్మా. కానీ ఇప్పుడు మరో దారి లేదు. మనోని నువ్వు మర్చిపోవాలి. వాడితో కూడా నేను ఇదే చెప్పానమ్మా. మిమ్మల్ని ఇలా అడిగించారు కదమ్మా, నన్ను క్షమించండి. ఇక నుంచి ఈ మహా ఎవరికి ఇబ్బంది కలిగించదమ్మా. ఈ ఇంట్లో నిన్ను పనికి చేర్చేటప్పుడు నాకు కాస్త మంచి పేరు ఉంది, కాపాడు బాబు అని చెప్పాను. బాగా కాపాడావు బాబు, బాగా కాపాడావు. ఇంకా ఎందుకు నిలబడ్డావు? బయలుదేరు. అంతా తలరాత ప్రకారమే జరుగుతుంది. ఎవరికి వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఏం ప్రయోజనం?
ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు అని చెప్పాను కదా, విన్నావా? అంతా నీ మంచి కోసమే మహా. నేను నిన్ను అడిగానా నాకు మంచి చేయమని? ఇప్పుడు నా పరిస్థితి చూడు. ఏ సమస్య అయినా ఎదిరించినదే తీరదు మహా. మేము నిన్ను సూటిపోటి మాటలన్నా నువ్వంటే మాకు చాలా ఇష్టమమ్మా. ఎన్ని రోజులు నీ చేతులారా మేం భోజనం చేశామమ్మా. నువ్వే వెళ్తున్నప్పుడు మాకేం పనమ్మా, మేము వెళ్తామమ్మా. ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు బామ్మ? ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఇక్కడే ఉండి అనసూయమ్మ గారిని బాగా చూసుకోండి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మమ్మల్ని మర్చిపోకమ్మా. ఏంటి, వెళ్దామా? మహా, నిన్ను బామ్మ పిలుస్తుంది. ఏంటి, వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నువ్వేం తప్పు చేశావని వాళ్ళు నిన్ను ఇంట్లో నుంచి పంపిస్తున్నారు? అర్హతకు మించి ఆశించానని అందరూ చెప్తున్నారు. మరి ఇంట్లో ఎప్పుడూ నీ వెంటే తిరుగుతూ ఉంటాడే, వాడికేమిటి శిక్ష? మేం ఒకటి కాలేదు కదా, అది కూడా శిక్షే కదా. రా కూర్చో, కూర్చోమ్మా. రామ్మా. అమ్మా, నువ్వు నా రుణం తీర్చకుండానే వెళ్తున్నావే. తెలుసు మా అమ్మ. బయటికి వెళ్ళి పనిచేసి మాధవయ్యతో ఇచ్చి పంపిస్తాను. నేనది చెప్పడం లేదు, ఇంకో విషయంలో రుణపడ్డావు. ఈ మా అమ్మ దగ్గర మాత్రమే పాడతానన్నావు. ఆ పాట రుణపడ్డావు కదమ్మా, పాడు. నేను పాడగలనా అనిపిస్తుంది మా అమ్మ. నువ్వు పాడగలవమ్మా. నువ్వు నేను మాత్రమే ఇక్కడున్నావనుకుని పాడు.
ఈమె మహాలక్ష్మి. చదువు, అంతస్తు, డబ్బు ఇలాంటివేమీ లేని తనకు అనాథ. నాకు తను నచ్చింది, నేను లవ్ చేశాను. మా అమ్మని అమ్మమ్మని ఎంతకంటే బాగా చూసుకునే అమ్మాయి ఈ ప్రపంచంలోనే ఉండదు. ఇది నీ నోటి నుంచి రావడం కోసమేరా నేను ఎదురు చూస్తోంది. వీళ్ళిద్దరినీ ఒక్కటిగా చేయడం వల్ల బాధపడేది ఎవరైనా సరే, దాని గురించి నాకు లెక్కలేదు. ఇదే నా నిర్ణయం. ఇన్ని రోజులుగా నేను మా అమ్మ కోసం ఓపికగా ఉన్నాను. ఇప్పుడు తనే అంగీకరించిన తరువాత మా అమ్మ సంతోషం, నా కొడుకు జీవితమే నాకు ముఖ్యం. రండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కండే భద్నాని తుమగే త్వం జీవ సరదసదం సతవానం భవతి హదాయుం పురుషः సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. పెళ్లి లక్షణంగా జరిగింది. దీనికి అంతటికీ కారణమైన సుబ్రహ్మణ్యం లేకుండా పోయాడే. ఎక్కడికెళ్ళుంటాడు? మడపల్లికి వెళ్ళి పొంగలి పులిహోర తింటూ ఉంటాడు. ఒకరోజు వెళ్ళి చూసొస్తే సరిపోతుంది. ఇక్కడ మడపల్లి సుబ్రహ్మణ్యం. మడపల్లి సుబ్రహ్మణ్యమా? ఉండండి, ఫోన్ చేస్తాను. మీరు ఎవరి కోసం వచ్చారు? మడపల్లి సుబ్రహ్మణ్యాన్ని చూడాలి. అది నేనే. అనసూయమ్మ గారింట్లో పనికొచ్చిన సుబ్రహ్మణ్యం. అనసూయమ్మ గారింట్లో మంచి జీతం ఇస్తాం, పనుంది, రమ్మన్నారు. కానీ తర్వాత ఎవరూ రమ్మని చెప్పలేదు. కాదు, మడపల్లి నుంచే వచ్చానని చెప్పి ఒకరు పనిలో చేరారు. ఇక్కడి నుంచి వచ్చాడా? ఈ పళని మడపల్లిలో ఉన్న సుబ్రహ్మణ్యాన్ని నేను ఒక్కడనే. కనీసం అనసూయమ్మ గారింటిని నేను చూడను కూడా చూడలేదు. రండి. ఆగండి, ఇప్పుడు దేవుని దర్శనం కుదరదు. ఢిల్లీ నుంచి వేఐపీలు అందరూ వచ్చారు. ఇప్పుడు లోపలికి ఎవరిని అలౌ చేయం. కాదు సార్, ఒక ముఖ్యమైన మొక్కుబడి. ఎంత ముఖ్యమైనదైనా లోపలికి ఎవరిని పంపించం. వెంటనే చూసొస్తాను సార్. ఆహా, అవకాశమే లేదు. లోపల విఐపీలు అందరూ దేవునికి పూజ చేయిస్తున్నారు. ఇక్కడి నుంచే దండం పెట్టుకుని వెళ్ళండి. మహా,
చూశాను. నేను మాత్రమే చూశాను. ఆ సుబ్రహ్మణ్యాన్ని చూశాను. ఆ సుబ్రహ్మణ్యం ఎవరనేది తెలుసుకున్నాను.